మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులని, మన కుటుంబాల్లో, మన రక్త సంబంధికులలో కొందరు చూసినప్పుడు అందరూ సమానంగా లేరు, అంటే ఒకే విధంగా లేరు కదా. కొందరేమో ఒక రేంజ్లో ఉన్నారు, కొంతమంది మధ్యస్థంగా ఉన్నారు, కొంతమంది చాలా దయనీయమైన స్థితిలో ఉంటున్నారు. ఆలోచన చేసినప్పుడు కొన్నిసార్లు ఒకే ఫ్యామిలీలో కూడా కొన్నిసార్లు అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అన్న ఒకలాగా ఉంటాడు, తమ్ముడు ఒకలాగా ఉంటాడు, అక్క ఒకలాగా ఉంటుంది, చెల్లి ఒకలాగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ తారతమ్యాలు ఎందుకు అని ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, దేవుడు అందరికీ కృపనిస్తాడు, అందరికీ దేవుడు కృపనిస్తాడు, అందరికీ దేవుడు అవకాశాలు ఇస్తాడు, అందరికీ దేవుడు అనుకూలమైనటువంటి పరిస్థితులను నెలకొల్పుతాడు. కానీ కొందరేమో పొందుకుంటున్నారు, కొందరేమో పోగొట్టుకుంటున్నారు. కొందరేమో అందరు చెప్పండి, కొందరేమో పోగొట్టుకుంటున్నారు. ఆ విషయం మీద చెప్పాలనిపించింది. మనము దేవుడిచ్చేటివి, దేవుడు ఏర్పాటు చేసినవి మనం పొందుకుంటున్నామా లేకపోతే పోగొట్టుకుంటున్నామా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, మనల్ని పిలిచినప్పుడు మనల్ని దీవించడానికి పిలుస్తాడు, దీవెనకరంగా ఉండడానికి దేవుడు పిలుస్తాడు. కానీ విచిత్రం ఏంటంటే మనం దీవెన పొందుకుంటలేము, దీవెనకరంగా ఉండలేము. ఎందుకు అలా జరుగుతుంది అనంటే మనము కొన్ని కారణాలను బట్టి మనము దేవుడిచ్చేటువంటి వాటిని మనము పోగొట్టుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? అదే పరిస్థితులలో, అదే సందర్భాల్లో, అదే అవకాశాలు ఉన్నటువంటి కొన్ని సంఘటనలను మీ ఎదుట నేను పెట్టాలని ఆశపడుతున్నాను. దాని ద్వారా మనమేం నేర్చుకోవాలని అంటే, నేను పొందుకునేవాడిగా ఉంటున్నానా, పోగొట్టుకునేవాడిగా ఉంటున్నాను. దేవుడు ఆ వ్యక్తులను లేకపోతే ఆ పరిస్థితులను నాకు దేవుడు తలంపు ఇచ్చినప్పుడు నిజమే అనిపించింది. దేవుడు సమానమైన అవకాశాలు, సమానమైన కృప, సరైనటువంటి అందరికి కూడా ఈక్వల్ ఉన్నప్పుడు కూడా మన జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని అన్నప్పుడు అక్కడ ఒక పొరపాటు జరుగుతూ ఉంది, మన ద్వారానే జరుగుతూ ఉంది. దానివల్లనే పొందుకోవాల్సినటువంటి స్థానంలో పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మనము కొన్ని ఉదాహరణలు బైబిల్లో నుండి చూద్దాం, మీకు దాని ద్వారా కొంత క్లారిటీ వస్తుంది. ఆదాము పిల్లల పేర్లు చెప్పండి కొంచెం. ఆదాము పిల్లలు ఎవరు? మెల్లగా చెప్తున్నారంటే మీకు ఖచ్చితంగా తెలియదని అర్థం. గట్టిగా చెప్తున్నారంటే మీకు పక్కా తెలుసని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఒక్కరికే తెలుసు అన్నట్టు. గట్టిగా చెప్పాలి కదా, తెలిసినవి కూడా చెప్పకపోతే ఎట్లా? కయీను, ఆబేలా, హేబేల్. కయీను, హేబేల్ వీళ్ళిద్దరు కూడా ఆదాము యొక్క పిల్లలు. ఇంకెవరైనా ఉన్నారా ఆ సమయంలో? లేరు కదా. వీళ్ళకి ఎవరు నేర్పించాలి? ఏది నేర్పించాలన్నా తల్లిదండ్రులే నేర్పించాలి కదా. తల్లిదండ్రుల దగ్గరే చూసి వీరు ఏదైనా నేర్చుకోవాలి, వేరే ఆప్షన్ లేదు, థర్డ్ పార్టీ లేదు కదా. కానీ ఇద్దరు సహోదరుల విషయంలో ఒక సమస్య వచ్చింది కదా. ఇద్దరికీ వారే తల్లిదండ్రులు, ఇద్దరికీ యెహోవాయే దేవుడు. కానీ అక్కడ ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య దగ్గర ఒకటి పొందుకున్నారు, ఒకరేమో పోగొట్టుకున్నారు. అర్థమవుతుందా? ఒకరేమో పొందుకున్నారు, ఒకరేమో పోగొట్టుకున్నారు. కారణం ఏంటిదని మనం చూద్దాం. ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం.
సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతడు మృతి నుండి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. చాలు. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించింది. ఇక్కడే సమస్య వచ్చింది కదా, ఇక్కడే సమస్య వచ్చింది. హేబేలు ఏం చేస్తున్నాడట? కయ్యను కంటే శ్రేష్టమైనటువంటి అర్పణ దేవునికి చెల్లిస్తున్నాడు. మీకు ఆది కాండం గుర్తుంటే, ఈ స్టోరీ గుర్తుంటే మనకు ఆది కాండంలో అనిపిస్తుంది. దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించెను, కయ్యనును అతని అర్పణను ఆయన అంగీకరించలేదు కదా. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే హేబేలు దేవునికి ఇష్టమైంది లేదా శ్రేష్టమైంది, దేవుని స్థాయికి తగినటువంటిది, దేవుడు సంతోషించేటువంటి ఒక అర్పణను అర్పించినట్టుగా మనము చూస్తున్నాం. కయ్యను కూడా అర్పించిండు, కానీ దేవుడు దాన్ని అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదనంటే మొట్టమొదటగా ఆయన హృదయం మంచిగా లేదు. అర్థమవుతుందా? మన అర్పణ కంటే ముందు దేవుడు మనల్ని ఏం చూస్తాడు? మన హృదయాన్ని చూస్తాడు. మన హృదయాన్ని బట్టి మన అర్పణ అంగీకరించబడతా లేదనేది ఆధారపడి ఉంటుంది అనమాట. మన హృదయం సరిగ్గా లేదనుకోండి, నువ్వు ఎంత గొప్ప అర్పణ అర్పించినా దేవుడు దాన్ని స్వీకరించడు. కాబట్టి ఎప్పుడైతే హేబేలు అర్పణను దేవుడు అంగీకరించిండో కయ్యనికి చాలా కోపం వచ్చిందనమాట. ఎందుకు కోపం వచ్చింది? నా అర్పణను దేవుడు అంగీకరించలేదు, లక్ష్యం ఉంచలేదు. నీ అర్పణ మీద దేవుడు లక్ష్యం ఉంచిండు అని చెప్పేసేసి దేవుడు ఏం చేయలేడుగా. కాబట్టి ఏం చేసినాడు? హేబేలు మీద పడి ఆయనని ఏం చేసి, ఒక మనిషిని చంపాలన్నంత కోపం, కసి, అసూయ వచ్చేసింది కదా. దీని ద్వారా ఏం జరిగింది? ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? మన అర్పణల గురించి సాక్ష్యం ఇస్తాడట. గుర్తుపెట్టుకో, మన అర్పణల గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యమును బట్టి ఈయన నీతిమంతుడు అని తీర్పు పొందినాడు. ఎవరు? హేబేలు ఏం చేసినాడు? నీతిమంతుడని తీర్పు పొందినాడు. ఇంకొక మాటలు చెప్పాలంటే హేబేలు చనిపోయిండు, కానీ దేవుని రాజ్యంలో ఉన్నాడు. కయ్యను బ్రతికున్నాడు, కానీ దేశదిమ్మరి అయిపోయాడు. అర్థమవుతుంది? ఏది శ్రేష్టమైంది? అవునా? చూడండి, ఒకే పరిస్థితులలో ఉన్నారు, ఒకే పర్యావరణంలో ఉన్నారు, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి వారు. కానీ హేబేలు దేవుని రాజ్యాన్ని పొందుకున్నాడు, ఈయన దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు కదా. దేవుడు అంటాడుగా, నువ్వేమైపోవాలి? దేశదిమ్మరివై తిరుగుతుంది. ఎంత బాధకరం, ఎంత బాధకరం. మనం చాలాసార్లు అనుకుంటాం, అయ్యో ఇలా ఎలా జరిగింది అని. అంటే అది మనలో ఉంటుంది, దేవుల్లో కాదు. ఎక్కడ సమస్య? మనలో ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు దేవునితో ఎలా ఉంటున్నావు, దేవునితో నీకున్న సంబంధం ఎలా ఉంది. మనం దేవుణ్ణి బ్లేమ్ చేయడానికి లేదు. అర్థమవుతుందా? దేవుణ్ణి బ్లేమ్ చేయడానికి లేదు. దేవుడు అందరికీ, బైబిల్లో ఒక మంచి మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అదొక స్టేట్మెంట్. అర్థమవుతుందా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, అందరినీ ఎంతో ప్రేమించాడు. కానీ ఆ ప్రేమను మనం ఏం చేస్తున్నాం? తృణీకరిస్తున్నాం. తృణీకరిస్తే ఏమైపోతాము? దేశదిమ్మర్లమైపోతాం. అర్థమవుతుందా? కాబట్టి ఒకే పరిస్థితులు ఉండేటువంటి అన్నదమ్ములు, ఒకే కుటుంబంలో ఉండేటువంటి అన్నదమ్ములు, ఒక ఆయన దేవుని రాజ్యంలో ఉన్నాడు, ఇంకొక ఆయన దేశదిమ్మరైపోవాల్సి వచ్చింది. తర్వాత ఒకేసారి పుట్టిన పిల్లలు ఇద్దరున్నారు. కుటుంబాల గురించి చెప్తున్నా అనుకోకండి, పరిస్థితుల గురించి కూడా చెప్తాను. ఒకేసారి పుట్టిన పిల్లలు యాకోబు, ఏషా. ఓకేనా? యాకోబు, ఏషా. మొదట పుట్టినటువంటి వ్యక్తి ఎవరు? ఏషా మొదట పుట్టిండు కదా. ఫస్ట్ ఏషా పుడతాడు, ఆ తర్వాత ఆయన మడమే పట్టుకొని మనసారు కూడా వస్తాడు, యాకోబు. ఫస్ట్ పుట్టినటువంటి వ్యక్తికి ఒక ప్రాముఖ్యత ఉంది బైబిల్లో, మన భారతదేశంలో కూడా ఉంటుంది కదా. బల ప్రారంభం, జ్యేష్ఠుడు అనేటువంటిది. అవునా? బైబిల్లో జ్యేష్ఠులకి ఏముంటుంది అంటే రెండంతల ఆశీర్వాదం ఉంటుంది. అర్థమవుతుందా? జ్యేష్ఠులకి ఏముంటుంది? రెండంతల ఆశీర్వాదం ఉంటుంది. ఆయనతో ఇప్పుడు పోయి ఇంట్లో కొట్లాడకండి, అది బైబిల్లో ఉన్న సంస్కృతి. నాకు డబల్ పోషన్ ఏమంటే వాళ్ళు ఇస్తారా? ఇవారు ఒకటిచ్చుడు ఎక్కువ నీకు అని అంటారు. కానీ బైబిల్లో మాత్రం జ్యేష్ఠులకి ఆ ప్రాధాన్యత ఉంది. జ్యేష్ఠుడు అని అంటేనే వారు తండ్రి తర్వాత తండ్రి స్థానాన్ని తీసుకునేటువంటి వారు. కాబట్టి అది ఎంత గొప్ప ప్రివిలేజ్, ఎంత గొప్ప ఆధిక్యత. అవునా? మీరు గమనించినారా? అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా. 12 గోత్రాలు ఉంటాయి కదా. 12 గోత్రాల పేర్లు చెప్తారా?
అంతుందా? వద్దులేండి 12 పిల్లలు, 12 గోత్రాలు, ఓకేనా? అందులో ఈ 12 ఎవరు? యాకోబు పిల్లలు. వెరీ గుడ్. మీరు ఇట్లా ఆన్సర్ ఇస్తే నాకు చాలా ప్రోత్సాహం ఉంటుంది. యాకోబు పిల్లలు. యోసేపు ఎవరు? యాకోబు కొడుకే, యాకోబు కొడుకు కదా. ఆ 12 గోత్రాల్లో యోసేపు పేరుందా? లేదు కదా. కానీ యోసేపు పిల్లల పేర్లు ఉంటుంది. మనష్షే, ఎఫ్రాయిం. అర్థమవుతుందా? డబుల్ పోర్షన్ ఎవరికి వచ్చింది? యోసేపుకి వచ్చింది. అది అర్థమవుతుందా? జ్యేష్ఠత్వాన్ని కోరుకుంటున్నారంటే, డబుల్ పోర్షన్ని కోరుకుంటున్నారంటే, ఇప్పుడు ఎలీషా ఏలియాతో ఉంటుందిగా, 2 అంతల ఆత్మని కావాలంట కదా. అంటే ఆయన ఏలియా కంటే నేను గ్రేట్ అవ్వాలనేది కాదు అక్కడ ఆయన పాయింట్. మనం అట్లా అనుకుంటాం. ఆయన ఏమంటే నన్ను నీ వారసునిగా అంగీకరించు. అర్థమవుతుందా? కాబట్టి ఈ జ్యేష్ఠత్వం అనేటువంటిది దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. కానీ ఆధిక్యతని పోగొట్టుకున్నాడు ఏశావు. నేను చెప్తున్నా, దేవుడు మీకు కూడా చాలా ఆధిక్యతలు ఇచ్చిన, అర్థమవుతుందా? చాలా ప్రివిలేజెస్ ఇచ్చింది. కానీ మన ఆవేశం వలన, అనాలోచితాన్ని బట్టి మనం కూడా చాలా వాటిని పోగొట్టుకుంటున్నాం. ఒకసారి మాట చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం 29 నుండి 34 వచనం వరకు. 29 నుండి 34 మీకు కొంత అవగాహన రావడానికి అదంతా చదివిస్తుంది. 29 నుండి 34 చదవండి. నేను సాగబోతున్నాను కదా, దేశంలో నాకెందుకు కదా. యాకోబు నేను నాతో ప్రమాణం చేయమన్నాను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి దేశత్వము అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటలను ఏశావు ఇచ్చాను. అతడు తిరిగి కాదు చేసిపోయాడు. అటు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాను. ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. అర్థమవుతుందా? నేను చచ్చిపోతుంటే జ్యేష్ఠత్వం నాకెందుకు అనుకుంటున్నాను. అసలు జ్యేష్ఠత్వం అది ఎంత గొప్ప ఆధిక్యత. అర్థమవుతుందా? దేవుడు కొన్నిసార్లు మనకు కొన్ని ఆధిక్యతలు ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఒక పూట కూటి కొరకు. అర్థమైంది? హెబ్రీలకు రాసిన పత్రిక ఉంటుంది. చాలా అంటే మనం చెప్పిన చాలా రఫ్గా ఆ మాట ఉంటుంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. 12వ అధ్యాయం 16వ వచనం. చూడండి, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు, అదేంటిదట? హక్కు. ఆ హక్కుని ఆయన ఏం చేసినాడట? ఏమన్నాడు? భ్రష్టుడు అంట. దేవుడు మనకిచ్చినటువంటి హక్కులు, దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతల్ని కొన్నిసార్లు కొంచెం సేపు ఆనందం కోసం, అర్థమవుతుందా, చిన్న చిన్న ఆశలు నెరవేర్చుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతలు మనము పోగొట్టుకుంటున్నామేమో జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాలి. ఈయన పోగొట్టుకున్నాడు, యాకోబు పొందుకున్నాడు. అర్థమవుతుందా? యాకోబు పొందుకున్నాడు. ఎందుకు పొందుకున్నాడు తెలుసా? జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలుసు ఆయనకి. అర్థమవుతుందా? జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలుసు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అంటాం, ఏశావు దేవుడు అనం. అర్థమవుతుందా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. నిజంగా దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఒక పూట కూటి కోసమే ఆయన చేసినాడేమో, కానీ మనం కూడా చిన్న చిన్న ఆనందాల కోసం, లోక సంబంధమైన తృణీకరించబడేటువంటి అప్పుడు కొంచెం ఆనందాన్ని ఇచ్చేటువంటి వాటి కోసము నిత్యత్వపు దీవెనలు మనం పోగొట్టుకుంటున్నామేమో
అర్థమవుతుందా? గొప్ప ఆధిక్యతల్ని మనం పోగొట్టుకుంటున్నామేమో, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏశావులాగా ఉండకండి, యాకోబులాగా ఉండాలి. దేవుని యొక్క ఆధిక్యతలు మనము విలువైందిగా ఎంచాలి. కొన్నిసార్లు విలువలు కొన్నిసార్లు మనకు తెలియదు. ఏది ఇంపార్టెంట్ అనేది మనకు కొన్నిసార్లు తెలియదు కదా. ఏది ఇంపార్టెంట్ అంటే మనం ఏమంటాం? మనం చాలాసార్లు లోక సంబంధమైనవే ఇంపార్టెంట్ అంటాం కదా. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అంటాం, కానీ దేవుడు నిత్యత్వము గురించి, దైవికమైన వాటి గురించి ఆలోచన చేయాలని దేవుడు మన నుండి కోరుకుంటాడు. కాబట్టి కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితి మన జీవితంలో వచ్చినప్పుడు మనము దేవుడు దేన్ని మనకి ఇచ్చినాడో, విలువైనటువంటి వాటిని మనకి దేవుడు ఇచ్చినప్పుడు వాటిని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడదాం, వాటిని పొందుకొని ఉండేటువంటి వారంగా ఉందాం. తర్వాత పాత నిబంధనలో ఇంకొకటి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 12 నుండి 15వ వచనం వరకు చూడండి. అతని ముగ్గురు కుమారుల పేరును ఏమనగా జ్యేష్ఠుడు ఏలియాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా. దావీదు తన పెద్దవాడైన ముగ్గురు సౌలు వెంటను పోయి కానీ దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుతూ సౌలునకు తిరిగి పోతూ వచ్చుచుండెను. చాలు. యెషయికి 8 కుమారులుండిరి అనేటువంటి మాట. ఇక్కడ ఒక గొప్ప అవకాశం అందరికి వచ్చింది. అంటే యెషయా యొక్క పిల్లలు 3 ఎవరెవరు ఉన్నారు సైన్యంలో? ఏలియాబు, చూస్తున్నారా బైబిల్? అబీనాదాబు, షమ్మా. వీరు 3 కూడా సైన్యంలో ఉన్నారు. దేవుడు, నేనేమంటానంటే, మన జీవితంలో గొలియాతు లాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు అది ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. భయపడొద్దు మనం. అర్థమవుతుందా? మన జీవితంలో గొలియాతులు వస్తేనే మనం ఏంటిది అనేది బయటపడుతుంది. అప్పటి వరకు దావీదు ఎవరో తెలుసా? లోకానికి దావీదు ఎవరో తెలుసా? అప్పుడు ఉండే పరిస్థితులలో, ఆ రాజ్యంలో దావీదు ఎవరో ఎవరికి తెలియదు. దావీదు ఏం చేస్తున్నాడట? తన తండ్రి గొర్రెలను మేపుచూ అక్కడ ఉన్నాడు ఆయన. వీళ్ళు ఎక్కడున్నారు? సైన్యంలో ఉన్నారు, యుద్ధ భూమిలో ఉన్నారు. వారి ముందు వచ్చి గొలియాతు నిలబడ్డాడు. ఇప్పుడు ఏం చేయాలి? అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుడిచ్చే దీవెన మనం పొందుకోవాలి కదా. కానీ వీరేం చేస్తున్నారు? అవకాశాన్ని, నన్ను అడిగితే అసలు అక్కడ ఉండేవారు అందరూ కూడా గొప్ప అవకాశమే, కానీ ఎవరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవునా? లాస్ట్కి వస్తే సౌలు రాజు కూడా భయపడుతూనే ఉన్నాడు. అవునా? సౌలు అయినా యుద్ధానికి పోయిందంటే ఆయన కూడా పోలేదు. ఎందుకు వచ్చిన ఆయనతో నన్ను కదా. గొలియాతు ఎట్లున్నాడు? వాళ్ళ ముందు మనం నిలబడతామా? కానీ గమనించండి, దావీదు ఆ యొక్క అవకాశాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? సద్వినియోగం చేసుకొని దేవుడు ఏదైతే ఆయన జీవితంలో చేయాలనుకున్నాడో ఆ యొక్క మార్గంలోనికి, ఆ చిత్తంలోకి ఆయన వెళుతున్నట్టుగా మనము గమనిస్తున్నాం. అదే సమయంలో ఏలియాబు, అబీనాదాబు వీరందరూ కూడా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని వారు ఏం చేసుకుంటున్నారు? పోగొట్టుకుంటున్నారు. ఈ అవకాశాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? పొందుకున్నాడు కదా. అవునా? గొలియాతు పోయి ఏమంటాడు? దావీదు పోయి గొలియాతు గురించి కొన్ని విషయాలు తెలుసుకొని గొలియాతుని ఆయన ఛాలెంజ్ చేస్తాం. అవునా? మనం చేస్తామా? మనం చేయం. అందుకనే మనం ఎవరికి తెలియదు, ఏదో ఒక మూలననే ఉంటాం. అవునా? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? సవాలు విసిరినప్పుడు సవాల్ని మనము స్వీకరించాలి. ఆ సవాల్ని స్వీకరించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఏమనుకుంటున్నాడో అది మన జీవితంలో నెరవేర్చడానికి అవకాశము ఉంటుంది. అర్థమవుతుందా? ఈ అవకాశాన్ని ఆయన
సద్వినియోగం చేసుకొని ఆయన పొందుకొని ఏం చేస్తున్నాడు? సౌలు తర్వాత అసలు నన్ను అడిగితే సౌలు కంటే ఎక్కువ ఎవరిని పొగిడినారు అప్పుడు? దావీదుని పొగిడి కదా. ఎందుకు? దావీదే కదా గొలియాతుని చంపింది, అవునా? దావీదెవరో అక్కడ ఉండేటువంటి రాజ్యం వారందరికీ తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? అటువంటి అవకాశం వీళ్ళకు కూడా ఉందా? ముగ్గురు అన్నలకు ఉందా? ఉంది. కానీ వారు దాన్ని ఏం చేస్తున్నారు? పోగొట్టుకున్నారు. మంచి ఆపర్చునిటీస్. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో గొప్ప అవకాశాలు దేవుడిస్తాడు. అవి పోతే మరలా రావు. మళ్ళీ వచ్చిందా గొలియాత్? ఎక్కడైనా రాలే. వచ్చినప్పుడే మనం ఏం చేయాలి? అవకాశాన్ని మనము గట్టిగా పట్టుకొని ముందుకి వెళ్ళాలి. దావీదు అనేసరికి మనకు వెంటనే గుర్తొచ్చేది గొలియాత్ కదా. ఆయన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఆయన చిన్నవాడు అయినప్పటికీ కూడా ధైర్యంగా దావీదుని ఎదుర్కొన్న విధానం చాలా గొప్పది. ఆయనలో ఉండేటువంటి దేవుడు ఆ కార్యాన్ని జరిగించినాడు. ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు అవకాశాలు, మనం వేరే వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటాం, వీడు మొన్న వచ్చి మాకంటే గొప్పడు అయిపోయాడంటే ఎట్లా అయిపోయాడు గొప్పడు? అవకాశాన్ని అయినా గట్టిగా యూటిలైజ్ చేసుకున్నాడు కదా. వీళ్ళు పోగొట్టుకున్నారు. చాలాసార్లు దేవుడు మనకు చాలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తాం, ఇగ్నోర్ చేస్తాం కదా, పట్టించుకోమన్నమాట. వేరే వాళ్ళు అదే అవకాశాన్ని పట్టుకొని వారు ముందుకు పోతుంటే మనం ఓర్వలేము. ఇదొక బాధ మనకి, అవునా? ఎవరు గొప్ప వాళ్ళు అయిపోయినరు? దావీదు గొప్ప రాజుగా చరిత్రలో నిలిచిపోయి. అవకాశం అందరికీ ఉందా? ఉందా? లేదు, ఉంది. కానీ దావీదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి ఎక్కడ లోపం ఉంది మీరు ఆలోచన చేయండి. మనలోనే. మనం కూడా దావీదులాగా కావచ్చు, కానీ ఎట్లా అయిపోతున్నాం? ఎటో ఒక మూల కూర్చున్నటువంటి ఎలియాబులాగా వారిలాగా మనము ఉండిపోతున్నాం. మరలా దేవుని అనడానికి లేదు. అర్థమవుతుందా? ఎవరు పొందుకుంటే వారు ముందుకి వెళ్తారు, పోగొట్టుకున్న వారు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు. తర్వాత లూకాసు వార్తలో ఒక సంఘటన మనందరికీ తెలుసు. ఈ బైబిల్ తీసి చూడాల్సిన అవసరం లేదనుకుంటున్నా, కానీ రాసుకోండి, వర్స్ అయితే రాసుకోండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 40-41 వచనం. 40-41 వచనం. దేవుని మెప్పు పొందుకున్నటువంటి స్త్రీ అక్కడ మనకి కనిపిస్తుంది. ఎవరు? మరియా. అర్థమైందా? యేసు ప్రభు మరియా మార్తల ఇంటికి వచ్చినాడు. మరియా మార్తల ఇంటికి వచ్చినప్పుడు మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పనులు పెట్టుకుంది. సరే, అవి మంచి పనులే కావచ్చు, కాదనడానికి లేదు. కానీ మరి ఏం చేసింది? యేసు ప్రభు పాదాల దగ్గర మెప్పు ఎవరు పొందుకుంటున్నారు? మరియ పొందుకుంటుంది కదా. దేవుని మెప్పు పొందుకోవాలంటే ప్రభు పాదాల దగ్గర ఉండాలి, పని చేయడంగా. చాలాసార్లు మనం ఏమనుకుంటాం? పనులు చేసి దేవుని మెప్పిస్తాం అనుకుంటాం కదా, అవునా? కానీ దేవుని ద్వారా మెప్పు పొందుకోవాలంటే ప్రభు పాదాల దగ్గర ఉండాలి, అవునా? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు మనం చేసేటువంటి పనులను బట్టి అర్థమవుతుంది, దేవుని కొరకు మనం చేసేటువంటి వాటిని బట్టి చాలా ఆనందిస్తాడేమో అనుకుంటాం. కానీ దేవుడు అన్నాడు, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, ఉత్తమమైంది ఒకటి. అది ఎవరు చేస్తున్నారు? మరే చేస్తున్నారు. అర్థమవుతుందా? మీరు మెప్పు పొందుకుంటున్నారా? మెప్పు పోగొట్టుకుంటున్నారా? దేవుని ద్వారా మెప్పు పొందుకుంటున్నారా? ఇప్పుడు పక్కన వాళ్ళు పొగిడేసరికి మనకు కొంచెం ఫీలింగ్ వస్తారా? అవునా? మరి ఉత్తమమైంది ఏర్పాటు చేస్తున్నా అంటే నేనేం చేస్తున్నా? అంతే కదా, అవునా? మార్తను దేవుడు ఏం అంటలేడు, కానీ మరియ గురించి చెప్తున్నా. మరి ఏం చేస్తుంది? ప్రభు పాదాల దగ్గర ఉంది. నేను మీకు చెప్తున్నాను, దయచేసి ప్రభు పాదాల దగ్గర ఉంటే మీరు దేవుని దగ్గర మెప్పు పొందుకుంటారు. దేవుని పాదాల దగ్గర కూర్చోపోతే ఆయన ఇచ్చేటువంటి మెప్పులు అన్నీ కూడా మీరు పోగొట్టుకుంటారు. అర్థమవుతుందా? ఏది కావాలి? దేవుడు మెచ్చుకోవడం కావాలా వద్దా? విస్తారమైన పనులు పెట్టుకోకండి. దేవుని కోసమే కదా అని అంటాం కొన్నిసార్లు. దేవుని కోసం కాదు, ఫస్ట్ నువ్వు నా పాదాల సన్నిధిలో ఉండడము ఇంపార్టెంట్ కదా. బాగా పని చేసి ప్రభుని ప్రసన్నం చేద్దాం అనుకుంటాం. ప్రభు ప్రసన్నం ఎప్పుడవుతాడు?
నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే దేవునికి ఆనందం. దేవుని సన్నిధిలో లేకుండా నువ్వు 100 పనులు చేసినా వాటిని దేవుడు పట్టించుకో. ఇద్దరికి సేమ్ అవకాశాలు ఉన్నాయా? ఇద్దరు కూడా ఎవరు నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? మనమే. కూర్చుంటారా, పని చేస్తారా? పని చేస్తాం. చూసిర్రా, పని చేస్తాం మనం. మరి అలాగా కావాలి. మొదట కూర్చోండి, తర్వాత పని చేయండి. కూర్చోకుండా పని చేస్తే ఎట్లా? అర్థమవుతుందా? కాబట్టి మొదట ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మరి అలాగా మనం మెప్పు పొందుకుంటాం. అర్థమవుతుంది. ఇక చివరిగా వచ్చేసరికి సిలువలో ఇది కూడా మీకు రెఫరెన్స్ అవసరం లేదు, మీకు సంఘటన తెలుసు. సిలువలో యేసు ప్రభు మధ్యలో రేలాడుతున్నాడు కదా, సేమ్ డిస్టెన్స్. ఒక మంచి రాస్తాడు ఒక ఆథర్, బోత్ ఆర్ సేమ్ డిస్టెన్స్ అనమాట. యేసు ప్రభుకి కరెక్ట్ దూరంలో ఉన్నారు. అవునా? ఒక దొంగ ఏమో యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ దొంగ మాట్లాడడానికి ముందు యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఏంటి తెలుసా? తండ్రి, అదే కదా మొన్ననే కదా గుడ్ ఫ్రైడే. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరగారు కనుక వీరిని క్షమించు. దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు కానీ ఈయన బాగా మంచిగా విన్నాడు. కొన్నిసార్లు నేను మీతో మాట్లాడుతున్నాను, ఎవరెవరో వింటుంటారు. అర్థమవుతుందా? అక్కడ ఆ రోమా సైనికుల విషయంలో యేసుప్రభు ఉన్న తండ్రి, వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని అంటుంటే, బహుశా రెండో దొంగ ఇంతకుముందు విన్నాడో లేదో మనకు తెలియదు. లేని వాటి గురించి అజంప్షన్ చేయడం కరెక్ట్ కాదు. కానీ సేవకుడు ఏమంటాడంటే ఆ మాట ఈ దొంగ హృదయంలో చలనాన్ని తీసుకొని వచ్చిందట. నెక్స్ట్ మాట ఏంటిది? యేసుప్రభు పలికిన రెండో మాట ఏంటిది? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఇక్కడ ఉండేటువంటి శిలువ మీద ఉండేటువంటి దొంగ ఏమంటున్నాడు? ఆయనని అంగీకరిస్తున్నాడు కదా. ఆయనను అంగీకరించి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంకొక దొంగ కూడా ఉన్నాడు, సేమ్ సిచ్యువేషన్, సేమ్ పరిస్థితి, అన్నీ కూడా సేమ్. ఈ దొంగ ఏమో యేసు ప్రభుతో పాటు పరలోకానికి పోయిండు, ఆ దొంగ ఏమో నరకానికి వెళ్ళిపోయాడు. ఆయన పరలోకాన్ని పొందుకున్నాడు, ఈయన పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరు దీనికి కారణం? ఎవరు? మనమే. అర్థమవుతుందా? దేవుడు మనకు కావలసినన్ని అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు. చివరి ఘడియలో కూడా దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. కానీ చివరి ఘడియలో కూడా అవకాశాన్ని పోగొట్టుకున్నటువంటి దౌర్భాగ్యులు కొంతమంది ఉంటారు. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఆ దొంగ విషయంలో. ఎన్ని అరాచకాలు చేసిండో మనకు తెలియదు మొత్తానికి కదా, ఎన్ని ఘోరాలు చేసిండో మనకు తెలియదు. కానీ చివరి క్షణాన చనిపోతాడు. ఇంకా ఆ రోజు చనిపోతాడో తెల్లారు మొత్తానికైతే చావు అయితే తథ్యం. అలాంటి పరిస్థితులలో నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అనేసరికి ఆయనకి ఎంత గొప్ప భాగ్యం అంటే, యేసుతో పాటు ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడే ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. కానీ ఆయన మాత్రము ఏమీ స్పందన లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిజంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరి ఘడియ వరకు కూడా దేవుడు తన కృపని మన మీద కురిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కృపను మనము పొందుకోవాలి, పోగొట్టుకోవాలి. కొన్నిసార్లు అది చివరి కృప కావచ్చు, చివరి అవకాశం కావచ్చు. ఇంకొక దొంగకి అది చివరి అవకాశమే నిజంగా చెప్పాలంటే కదా. చనిపోబోయే ముందు అవకాశం వస్తే కూడా దాన్ని సద్వినియోగపరచుకోలేదు. ఎంత ఘోరం అది. ఈయనేమో పరలోకాన్ని పొందుకున్నాడు, ఆయనేమో పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు ఏమని అన్నాడా? దేవుడు ఏమనలే. దేవుడు ఏమన్నాడు? దేవుడు చేయాల్సింది దేవుడు ఆల్రెడీ చేసేసాడు. శిలువలో ఆయన చేయాల్సిన కార్యము చేసేసాడు. మన కొరకు దేవుడు ఏమి ఏర్పాటు చేయాలో వాటన్నిటినీ ఏర్పాటు చేసిన. పొందుకోవడం, పోగొట్టుకోవడం నీ చేతిలో ఉంటుంది. అర్థమవుతుందా? దేవుడట మనము జీవించబోయే కాలం అంతటికి కావాల్సినటువంటి ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం అన్నీ కూడా దేవుడు ప్రిపేర్ చేసి పెడతాడంట.
మన భాషలో చెప్పుకోవడం అంటే మంచిగా అన్ని ప్యాక్ చేసి పెట్టుకుంటాడట. ఫలానా సమయం వచ్చినప్పుడు ఫలానా సందర్భంలో నేను నా బిడ్డకి ఇది ఇవ్వాలి అని అనుకుంటాడట. కరెక్ట్గా టైంకి వచ్చేసరికి మనం ఏదో ఒక చెడ్డ మాట అనేస్తాం. కథ ఇయ్యడానికి వచ్చిన దేవుడు సరిగ్గా సమయానికి మనం ఏదో ఒకటి దేవునికి ఇష్టం లేని మన నిర్లక్ష్యమో, అవివేకమో, అజ్ఞానమో, అజాగ్రత్తనో దేవుడిచ్చేటువంటి దీవెనలు మనము పోగొట్టుకుంటున్నాం. మీరు ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా, మనం ఎన్ని పొందుకున్నాం, ఎన్ని పోగొట్టుకున్నాం. పోగొట్టుకోవడానికి కారణం మీరే కదా, దేవుడు కాదు. కాబట్టి ఈరోజు నేను మరలా దేవుని బిడ్డగా మీ ఎదుట నేను చెప్పాలనుకునేటువంటి విషయం ఒకటే, పొందుకునే వారముగా ఉందాం, పోగొట్టుకునే వారంగా ఉండకండి. చాలా పోగొట్టుకున్నారేమో ఇంతవరకు, కానీ ఇక ముందు దేవుడు మనల్ని దీవించాలనుకున్నటువంటి ప్రతి సందర్భాన్ని మనం సద్వినియోగము చేసుకోవాలి. మీరు నుంచి దేవుడు ఇవ్వచ్చు కదా అని చేసి దేవుని పాత్ర అయిపోతుంది. ఒక దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని పాత్ర అయిపోతుంది. అక్కడ మీరు చేయాల్సిందే ఉంటుంది, దేవుడు ఏం చేయలేదు. కాబట్టి ఈరోజు ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను పొందుకునేవాడిగా ఉండాలి, పోగొట్టుకునేవాడిగా ఉండొద్దు. చిన్న చిన్న ఆనందాల కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు, ఆధ్యాత్మికమైనవి, నిత్యత్వానికి సంబంధించినటువంటివి మనం పోగొట్టుకుంటున్నామేమో ఆలోచన చేయాలి. కొన్నిసార్లు దాని విలువ తెలియక, కొన్నిసార్లు ఆ విలువ తెలియక కూడా కొన్నిసార్లు మనము అత్యంత విలువైనవి మనము పోగొట్టుకుంటున్నాం. జ్యేష్ఠత్వం గురించిన విలువ ఆయనకు తెలియదు. ఒకసారి ఒక చిన్న స్టోరీ చదివిన, మీరు కూడా చదివి ఉండొచ్చు. ఒక ఆయన ఆయన దగ్గర ఒక స్టోన్ ఉంటుంది, ఒక స్టోన్, అర్థమవుతుందా? దాన్ని తీసుకుపోయి దాన్ని అమ్మాలని అనుకుంటాడు అనమాట. అనుకొని ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్తాడు, కూరగాయల షాప్ అనుకుని అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇది ఇస్తే ఎంత ఇస్తావు అని అంటాడు. అన్నప్పుడు దానికి ఒక విలువ చెప్తాడు అనమాట. చాలా ఆయనకి నచ్చదు. నచ్చక ఏం చేస్తాడంటే ఇంతకంటే ఇంకొంచెం వేరే దగ్గరికి వెళ్తాడు అనమాట. కొంచెం అది డిఫరెంట్గా ఉంటుంది ఆ స్టోన్ కాబట్టి ఆయన ఏమంటారు, ఆయన చెప్పిన దానికంటే ఈయన కొంచెం ఎక్కువ చెప్తాడు. అప్పుడు ఆయనకు ఆశ కలుగుతుంది అనమాట. అరే, ఆయనేమో 10 అన్నాడు, ఈయన 1000 అంటుండు. జస్ట్ మీకు అర్థం కాదు, ఎక్కువ చెప్పు, ఇందులో ఏదో ఉందని చెప్పేసి అక్కడ కూడా ఇవ్వడు. అలాగ వెళ్తూ లాస్ట్కి డైమండ్ అక్కడికి వెళ్తాడు. అట్లాంటి వ్యక్తి దగ్గర పోయినప్పుడు దాని విలువ ఎంత ఉంటుందని అంటే ఈయన నిజంగా అమ్మడానికి పోయిన వ్యక్తి షాక్ అయిపోతాడు అనమాట. మరి వాళ్ళందరూ ఎందుకు అట్లన్నారంటే దాని విలువ ఎవరికి తెలుసు? అర్థమవుతుందా? చాలాసార్లు విలువ తెలియక కూడా, దేవుని ఆశీర్వాదపు విలువలు తెలియక కూడా మనం ఏం చేస్తున్నాం? మనం పోగొట్టుకుంటున్నాం. అర్థమవుతుందా? మనం చాలా పోగొట్టుకుంటున్నాం. దయచేసి ఆధ్యాత్మికమైనటువంటివి, దేవుడిచ్చేటువంటి చాలా శ్రేష్టమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి వాటిని పోగొట్టుకోకుండా ఆ శ్రేష్టమైన వాటిని పొందుకునే వారముగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తాం. మన దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నటువంటి దేవుడు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నామేమో.